పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి భౌతిక కాయాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కూడా ఇక్కడ తరలి రావడం జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలను సైతం కూడా పక్కన పెట్టి వాళ్ళంతా కూడా చివరిసారిగా తమ అభిమాన నాయకుడు పెద్దిని చూసేందుకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. వేలాది మంది ప్రజలు ఇక్కడికి చేరుకుంటా ఉన్నారు. చివరిసారిగా కడసారిగా పెద్దిని చూస్తామంటూ కూడా వాళ్ళంతా కూడా కన్నీటితో సమాధానాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతం మనతో పాటు కొందరు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇంత అభిమానం ఎందుకు? ఇంత అనారోగ్యాలు ఉన్నా కూడా ఇంత అవస్థలు పడుతూ ఇక్కడికి ఎందుకు తరలి వస్తూ ఉన్నారు? ఇంత పెద్ద ఎత్తున ఎందుకు పెద్దికి అభిమానం కలుగుతుందని చెప్పుకోవచ్చు? నా పేరు సాపరి సుధాకర్, మాది తిమ్మంపేట దుగ్గొండి మండల్. నాకు యశోదల అంజోగ్రామ్ చేయిస్తే ఆడికి వచ్చిండు, చూడడానికి ఆడికి వచ్చిండు. ఇంకోటి ఏంటంటే ఆడ 6 లక్షల రూపాయలు అడిగితే నేను నిమ్స్కి పోమని 2 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాడు. అది 72 అవర్స్లనే. అందుకే అభిమానంతో ఆయన అంటే ఇక ఒక వ్యక్తి కాదు, శక్తి. పెద్ది అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఇవాళ నియోజకవర్గ ప్రజలకు అనాథలైపోయిన్లు. అలాంటి వ్యక్తి మనకు దొరకడు. నిజంగా చెప్పాలంటే ఇంతమంది స్వచ్ఛందంగా ఎవరు చెప్పకుండానే నర్సంపేట కానీ, దుగ్గొండి కానీ, గిన్నిబాయి కానీ, నల్లబెల్లి కానీ మొత్తం నియోజకవర్గమే టోటల్ షాపులు బంద్ చేసిండ్రు. ఎవరు ఒక చిన్న కనీసం అనౌన్స్మెంట్ కూడా ఇవ్వలే. ఎలాంటి పిలుపు ఇవ్వకుండా మొత్తం బంద్ చేసుకొని అందరూ వచ్చి బంద్ చేసిండ్రు. పెద్ది సుదర్శన్ రెడ్డి 3 సంవత్సరాలల్లా ఆయన గెలిచి 5 సంవత్సరాల 2 సంవత్సరాలు కరోనాతోనే వృధా అయిపోయింది. ఏ నిధులు రాలేదు. అయినా కూడా 3 సంవత్సరాల పేరు మీద ఎక్కడ జరగనటువంటి అభివృద్ధి రుచి చూపించాడు. ఇవాళ ఇక్కడ ఒక రైతుగా పుట్టిండు కాబట్టినే ఇక్కడ రైతులు జరిగే కష్టాన్ని తెలుసుకొని 2 పంటలు ఎట్లా పండాలో ఆలోచన చేసి కేసీఆర్ గారితో ఆయన కొట్లాడి ఇక్కడికి నీళ్లు పట్టుకొచ్చి ఇక్కడ ప్రాజెక్టులు పట్టుకొచ్చిండు. 8 గవర్నమెంట్ హాస్పిటల్సే మంజూరైనాయి. మాకు లేదనే ఉద్దేశంగా, మాకు ఎంజీ ఉన్నది వరంగల్ అనే ఉద్దేశంగా అందరూ కొట్లాడితే, మాది జిల్లా కాకపోయినా డివిజన్ అయినప్పటికీ ఆయన రాత్రి తెల్లారి అనౌన్స్మెంట్ చేసి నర్సంపేటకు గవర్నమెంట్ హాస్పిటల్ పట్టుకొచ్చిండు. ఇప్పటివరకు ఇంతమంది ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. నల్లబెల్లి గ్రామంలో ఒక రోడ్డు సక్కలేదు. మా నల్లబెల్లి మండలంలో కానీ డివిజన్లలో కానీ. ఇవాళ నువ్వు ఏ ఊరికి పో, ఎక్కడ పో, మొత్తం సీసీ రోడ్లే. మాది నల్లబెల్లి మండలమే, రుద్రగూడెం గ్రామం మాది. నా వయసు 47 సంవత్సరాలు. 40 ఏళ్ళ లెక్కన చూస్తానా ఒక్క రోడ్ లేదు మాకు. ఇవాళ ఒక్కసారి రుద్రగూడెం పోయి చూడండి. పెద్ది సుదర్శన్ రెడ్డి అధికారిక పార్టీలో లేరు, మరోపక్క ఎలాంటి పదవిలో కూడా ఆయన లేరు. కానీ పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. ఎవరినితో మాట్లాడినా కూడా వాళ్ళంతా కూడా కన్నీళ్లతోటి సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకు పెద్ది సుదర్శన్ అంటే ఇంత ప్రేమ ప్రజలకు? ఇంత ప్రేమ ఎందుకంటే ఆయనే ఉద్యమ నేత. తెలంగాణ ఉద్యమం కోసం చిన్న స్థాయి నుంచి వచ్చి ఉద్యమం కోసం కొట్లాడి ప్రజల మనసులో స్థానం సంపాదించుకున్నాడు. ఉద్యమం తర్వాత నుంచి ఆయన పార్టీ వ్యవస్థలకు వచ్చిండు కాబట్టి అందరు హృదయాలలో ఆయన ఉన్నాడు. రెండవది ఏంటంటే ఆయన ప్రతి ఇంటికి చేసిన ప్రతి ఒక్క పనులు నీకు ఇవాళ తెలిస్తే, ప్రతి ఒక్క మనిషిని కదిలిస్తే తెలుస్తాయి. ఆయన ఎవరితో సంబంధాలు లేవు. ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకపోయేది. ఎవరికి ఏం కావాలంటే తెచ్చేది, ఎవరికి ఏదైనా ఇచ్చేది. సమస్య వచ్చిందంటే మా పెద్దన్న దగ్గర పోదామని చెప్పేసి ఇట్లా ఉండేటువంటి వ్యక్తి కాబట్టి అందరి మనసులలో స్థానం సంపాదించుకున్నాడు. ఇవాళ అద్భుతమైనటువంటి ఇచ్చేసిళ్ళు. కానీ ఆ మనిషి మా మధ్య లేదని చెప్పి మాకు తెలిస్తే మా అందరు మా బాధ తప్ప హృదయాలతో పిచ్చి లేచిపోయే పరిస్థితికి వచ్చింది. ఇవాళ మీరు నర్సంపేట నుంచి, గిన్నిబాయి నుంచి హనుమకొండలో అసలు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆయనకు సంబంధం లేదు. కానీ అక్కడ ఒకసారి మన అమరవీరుల స్తూపం దగ్గర చూడండి, ఒక 20,000 మందితోని ఎవరు చెప్పలే ఆయన వస్తాను అంతిమయాత్ర వెంటనే ఆడ నిలబడ్డారు. అంటే అంత అభిమానం పెద్ది అంటే మా గుండెలు తట్టినా కూడా వాళ్ళంతా కూడా కన్నీళ్లతోటే సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. చాలా మంది ఉన్నారు, వాళ్ళంతా కూడా వాళ్ళ కన్నీటితోటే సమాధానం చెప్తా ఉన్నారు. ఎవరిని కదిలించినా కూడా వాళ్ళంతా కూడా కన్నీరు కారుస్తూ కూడా మరి ఆయన చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటా ఉన్నారు. చెప్పండి, ఏ విధంగా ఉంటుండే పెద్ది సుదర్శన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? అన్న ఎప్పుడున్నా పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజలు నాలుగలాగా ఉండేవాడన్న. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అంటేనే వరంగల్ ఉమ్మడి జిల్లాలో కేసీఆర్ తర్వాత హరీష్ రావు తర్వాత పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమం అని భావించి ప్రజలందరూ కూడా అట్లా సహకరించి తెలంగాణ ఉద్యమాన్ని ఉమ్మడి జిల్లాలో ఉవ్వెత్తున ఊహించిన నాయకుడు అన్న. ఆయన ఏది చేసినా ఒక ఉప్పెన, ఒక ఉద్యమం, అది తప్ప ఇంకా వేరే లేదు. ఎందుకంటే ప్రజల మనిషి, ప్రజల బాగోలు చూసేవాడు. పేద ప్రజలు, వ్యవసాయ కూలీలు అంటే ఆయనకి ఎనలేని ప్రేమ అన్న. ఆయన ఒక రైతు కుటుంబంలో పుట్టి ఈరోజు మా ప్రాంతంలో 2 సార్లు రాష్ట్రంలో ఎవ్వడు ఇయ్యలేని విధంగా మన నష్టపరిహారం
ఒక్కొక్క ఎకరానికి 10,000 చొప్పున కేసీఆర్ని తీసుకొచ్చి ఉగాది తెల్లారి కేసీఆర్ని తీసుకొచ్చి 10,000 ఇచ్చిన చరిత్ర ఆయనదన్న. దుగ్గొండి మండలం రంగపురం తీసుకొచ్చి తర్వాత అన్ని మోటార్లు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మొత్తం రైతులకు సబ్సిడీ పేరుగా 50% సబ్సిడీ తీసుకొచ్చి 75 కోట్లను వర్క్ను తీసుకొచ్చి ఈరోజు కేసీఆర్ సల్వలో పెద్ది సుదర్శన్ రెడ్డి కేసీఆర్కి సరిగా ఉండి ఈరోజు రైతులకు సగం న్యాయం చేసి ఈరోజు ఆదుకున్న నాయకుడు అన్న. తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేసి తన్నులు తిని దెబ్బలు తిని చావు బతుకులకు వెళ్ళి మధ్యగా వచ్చిన పోరాట ఒక యోధుడు. కాబట్టి ఈరోజు జనము పార్టీలకు అతీతంగా ఈరోజు మా పార్టీ బీఆర్ఎస్ పార్టీలో చేయని పని, మా నాయకులు చేయని పని కాంగ్రెస్ వాళ్ళకు చేసి ఆ రోజు వాళ్ళందరూ మరణం పొందాలని చేసిన వ్యక్తి అన్న. ఈరోజు అందుకే పార్టీలకు అతీతంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్న పరిస్థితిని మీరు అందరూ చూస్తున్నారు మీ మీడియా పరంగా. ఇంతకన్నా మేమేం చెప్పలేమన్నా. రైట్. ఏదైతే సొంత పార్టీ నాయకులను కావచ్చు, కార్యకర్తలను కావచ్చు, ఎవరైనా కూడా కాపాడుకుంటారు. కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి అపోజిషన్స్ లీడర్లను కావచ్చు, కార్యకర్తలను కావచ్చు, వాళ్ళని కూడా దగ్గర తీసేది, ఎలాంటి భేదాభిప్రాయాలు చూడకపోయేది, అందరిని కూడా చాలా మంచిగా చూసుకునేదని కూడా చాలామంది చెప్తా ఉన్నారు. నిజంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజలతో కావచ్చు, ప్రతిపక్ష నేతలతో కావచ్చు, కార్యకర్తలతో కావచ్చు ఏ విధంగా వివరిస్తూ ఉంటుండే, ఏ విధంగా 2000లో కాకతీయ యూనివర్సిటీలో చదివిన నేను ఒక ఉద్యమం కిరటంలో ఆయన ఒక కీలక పాత్ర పోషించిండు. ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వెన్నంటూ నడిపించి పెద్దన్నగా ఎన్ని పోలీస్ పికెటింగ్లు చేసినా మా పెద్దన్నున్నాడని మేము పోతే మాకు ఆ కేసుల నుండి రక్షించి ఉద్యమాలను వంట వార్పుగా మార్చి వాటర్ క్యాన్లతోటి కన్ను పడగొట్టుకున్న మహానుభావుడు. అందుకే ఆయన ప్రజానాయకుడైండు. 2008లో పాకాల రామప్ప రిజర్వ్ బ్యాలెన్స్ తెచ్చి ప్రతి ఇంటికి ప్రతి మనిషికి వాటర్ ఇచ్చిన గొప్ప మహామహనీయుడు. మెడికల్ కాలేజీ లేదు ఇక్కడ, చదువుకున్న సంస్కారం ఉన్న వ్యక్తులు నర్సంపేట ఎడ్యుకేటెడ్గా డెవలప్మెంట్ అయింది, ఒక డివిజన్గా ఉన్నది. కానీ మెడికల్ కాలేజీ లేదని ఆ రోజు మెడికల్ కాలేజీ తెచ్చినటువంటి వ్యక్తి. మేము ఏమనుకున్నామంటే సీఎంఏ మన ఎమ్మెల్యే సీఎం అనే విధంగా మా నల్లవేలి మండలంలో ఆయనకు ఒక పెద్దన్న పాత్రగా పోషించినాం. నేను పక్క కాన్స్టిట్యున్సీలో ఉన్నా కూడా ఏదైతే కేసీఆర్ వచ్చిండో 99లో నేను అప్పుడు డిగ్రీ హైదరాబాద్లో చేస్తున్నప్పుడు ఏదైతే ఇండ్లు కాలిపోతే వచ్చి అదే కళ్యాణ లక్ష్మి క్రియేట్ చేస్తే పెద్దకి మూలమైనటువంటి వ్యక్తి ఆ రోజు లంచ్కి కేసీఆర్ను మా ఇంటికి ఆహ్వానించి మా ఇంట్లో లంచ్ పెట్టి అదే కళ్యాణ లక్ష్మి క్రియేట్ చేసి ఇప్పటికీ ముద్ర చేసిండు. ములుగు కూడా ఆయన బాట ఎంతో చొరవ ఉన్నది. ములుగు నియోజకవర్గానికి కూడా ఇలా వనరులకు, తాగునీటికి, మంచినీటికి, సాగునీరుకు ఆయన చేసిన కృషి అమోఘమైనది. నేను ములుగుండి డివిజన్ నుండి కూడా ఆయనకు పాదాభినందనం తెలియజేస్తున్నా. అట్లాంటి నాయకుడు ప్రజల మధ్య నుండి లేడు రాలేడు, కానీ రావాలని మేము కోరుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్న ఈరోజు పెద్ది సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి నర్సంపేటలో మెగా గ్యాస్ కనెక్షన్ విశాఖపట్నం నుంచి వెళ్ళి అటు పోయే క్రమంలో ఎవ్వరు ఏ మంత్రి ఏ ఎమ్మెల్యే ఎవ్వరు చేయని విధంలో నర్సంపేట నియోజకవర్గంలో ఇంటింటికి గ్యాస్ ఇవ్వాలని ఒక దాంతో ఇంటింటికి గ్యాస్ నర్సంపేట పట్టణంలో ఇప్పించిన చరిత్ర ఈ రాష్ట్రంలో ఎవరికి లేదు, మా ఒక పెద్ది సుదర్శన్ రెడ్డి తప్ప. ఇంకో రెండో విషయం ఏంటంటే అప్పుడు పలనాడు ఓంకారు పందిపంపుల వాగును పాకాలకు మళ్లించాలి, రైతులకు నీళ్లు అందించాలనే కాన్సెప్ట్తో ఆయన పోరాటం చేసిండు. నెక్స్ట్ పోరాటం గోదావరి నీళ్లను పాకాలకు తీసుకురావాలని చెప్పి గోదావరి నదిని మొత్తం మళ్లించి ఈరోజు దేవాలయ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లను పాకాలకు వచ్చిన చరిత్ర ఆయనకు దక్కింది. దాన్ని మేము ఎప్పటికీ నర్సంపేట నియోజకవర్గ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేము. ఈ రెండు పాయింట్లు చాలా జీవితంలో మేము మర్చిపోని ఘటన కాబట్టి అన్నకు మేము కడసారి చూడడానికి కన్నీడు విడుదల చెప్పడానికి మీ ముందుకు వచ్చామని చెప్పి జై పెద్ద